అర్థమవుతుంది తెలుసండి. ఇన్ని వాక్యాలను కూడా మనం మాట్లాడుతుంటే అంటే ప్రభు మాటే తప్పడుతున్నావు బట్ నువ్వు. ప్రభు ఏం చెప్పాడు? కోత విస్తారంగా ఉంది కానీ పనివాళ్ళు కొద్దిమంది ఉన్నారు కదా. పనివాళ్ళు కొద్దిమంది ఉన్నారు కదా. కనీసం పనివాడుగా నేను మారుతాను. నా చేతికి వచ్చిన ఏ పనైనా శక్తి లోపము లేకుండా కుటుంబాన్ని పోషించుకోవడానికి, కుటుంబాన్ని సంరక్షించుకోవడానికి, లోక సంబంధమైన కార్యక్రమాలు చేయడానికి శక్తి లోపము లేకుండా ఎంతో ప్రయాసపడతామే మనం. తండ్రి పని, ఏ తండ్రి పని మీద భూమి మీదకి వచ్చావో, ఏ తండ్రి కార్యక్రమాల మీద భూమి మీదకి వచ్చావో, ఎలా బ్రతకాలని భూమి మీదకి వచ్చావో శక్తి లోపము లేకుండా చేస్తున్నావా నువ్వు? శక్తి లోపం, అన్ని లోపాలేనండి, అన్ని లోపాలే. ఇందులో దేవుని పనులు అన్ని లోపాలేనండి. దేవుని పని అంటే శ్రద్ధ లేదండి, మనకు కూడా శ్రద్ధ లేదండి. ప్రతి దాన్ని వెతుక్కోవాల్సిన పరిస్థితి, ప్రతిసారి ప్రతిమాలాల్సిన పరిస్థితి, ప్రతిసారి కూడా రండి 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 అని పిలవాల్సిన పరిస్థితి. చెప్పండి, నేడు అను సమయం ఉండగానే భాగ్యంగా ఫీల్ అయిపోలేమో. నెక్స్ట్ రోజు నాది కాదు, నెక్స్ట్ నిమిషం నాది కాదు, నెక్స్ట్ క్షణం నాది కాదు, నెక్స్ట్ సంవత్సరం నాది కాదు అన్నప్పుడు, నాది కాదన్నప్పుడు, ఇప్పుడున్నదే నాదన్నప్పుడు, ఏమంటే ఇప్పుడున్నదే నాదన్నప్పుడు, ఎలాగో జరిగిపోయిన కాలం జరిగిపోయింది, ఇప్పుడున్న కాలం నాదన్నప్పుడు ఏమంటే ఎంత శ్రద్ధగా దేవుడి పని చేయాలి చెప్పండి. ఎంత ఒళ్ళు దగ్గర పెట్టుకుని దేవుడి పని చేయాలి చెప్పండి. ఎంత చక్కగా దేవుడి పాదాల దగ్గర బ్రతకాలి చెప్పండి. ఎంత సుందరంగా జీవితాన్ని తీర్చిదిద్దుకోవాలని చెప్పండి. ప్రేమని దేవుడి పిల్లల ఎక్కడున్నారు? ఎవరు చెప్తారండి మాటలు చెప్పండి, ఆలోచించండి. ప్రేమని దేవుడి పిల్లల ఇవన్నీ పోగా ఏం మాట్లాడతారంట అయ్యగారులు? యాకోబు పత్రిక 4వ అధ్యాయము 13, 14, 15, 16 చూడండి. అయ్యగారులు ఏం మాట్లాడతారో మన అయ్యగారు కూడా అలాగే మాట్లాడే చాలా మంది ఉన్నారు. ఏ అయ్యగారులు మనం కూడా ఇట్లా ఈ కోవజింతులోనే, మనం ఏం స్పెషల్ ఏం కాదు. చూడండి యాకోబు పత్రిక 4వ అధ్యాయం 13, 14, 15 వచ్చిన ఏం చెప్తున్నారండి? నేడైనను రేపైనను ఒకానొక పట్టణానికి వెళ్ళి, ఒకానొక పట్టణానికి వెళ్ళిపోతాను, ఇవాళ వెళ్ళిపోతాను, రేపు వెళ్ళిపోతానండి, చాలా పనుంది అక్కడికి వెళ్ళిపోవాలి, ఇప్పటికి లేట్ అయింది, ఇప్పుడే అసలు వెళ్ళిపోవాలి, రేపు వెళ్ళిపోతా, రేపు ఆగి వెళ్ళిపోతా, వెళ్ళిపోయి అక్కడ సంవత్సరం ఉంటాడు టైగర్. ఎక్కడుంటాడు? రేపు నీది కాదురా నాయన అంటే ఒక్క సంవత్సరం ఉంటాడట. ఎన్ని సంవత్సరాలు? ఉండు సంవత్సరం ఉండి వ్యాపారం చేస్తాను. ఈ సంవత్సరం అండి చాలా బాధలు ఉన్నాయండి. ఈ సంవత్సరం తీర్చేసి నెక్స్ట్ ఇయర్ మాత్రం పరిపూర్ణంగా నిర్బంధం చేస్తానండి, మారిపోతానండి. రేపే నీది కాదు, నెక్స్ట్ క్షణమే నీది కాదంటే దేనికోసం ఆలోచిస్తున్నావు బిడ్డ? సోదరా సోదరి, నా తల్లి తండ్రి సమానండి. కాబట్టి మీరు నాశనానికి వెళ్ళిపోకూడదని, మీరు అందరూ కూడా దేవుడి చెత్త ఉండాలని, దేవుడిని సంతోషపెట్టాలని మాటలు చెబుతున్నాను. కానీ కించెత్తు ద్వేషం ఉంటే నేను ఎవరి దేవుని ఎదుట నేను యథార్థం ఉంటుంది. కించెత్తు ద్వేషం, బాధ కలిగి, మీ మీద ప్రేమ కలిగి, ఎవరు నాశనం అయిపోవటం ఇష్టం లేక ఈ మాటలు నేను చెప్తున్నాను. ఏం చెప్తున్నాను అక్కడ?